నమస్తే అండి కరుణ గారు. నమస్కారం. కరుణ గారు, హ్మ్. ఇండస్ట్రీతో మీకు చాలా మంచి పరిచయాలున్నాయి. హ్మ్. చాలా మూవీస్‌కి మీరు పని చేశారు. హ్మ్. ఎప్పటినుంచో పెద్ద హ్మ్. పెద్ద సీనియర్ ఆర్టిస్టులతో, డైరెక్టర్స్ దగ్గర. డైరెక్టర్స్ దగ్గర మీరు వర్క్ చేశారు. చాలా హ్మ్. మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులకి హ్మ్. ఆ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో మీరు కూడా ఉన్నారు అవునండి. కదా! హ్మ్. సో, మీరు కూడా ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి, హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూస్తున్నాం హ్మ్. 'జానీ మాస్టరు', హ్మ్. 'షష్టి' గారి ఇష్యూ. హ్మ్. ప్రస్తుతానికైతే అది కోర్ట్ కేస్‌లో ఉంది. హ్మ్. ఉంది కేసయితే కోర్ట్‌లో. హ్మ్. ఇప్పుడు మీ ఉద్దేశంలో హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. హ్మ్. కొంతమంది 'షష్టికి' సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది 'జానీ మాస్టర్‌కి' సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. మీ వెర్షన్ ఏంటి? మీరేమంటారు? అంటే న్యాయము, ధర్మము మాట్లాడాలి. హ్మ్. ఇప్పుడు అతనేమి నాకు శత్రువు కాదు. అలాగని ఆ అమ్మాయి ఏమి బంధువు కాదు. ఇద్దరు ఒక భగవంతుడి సృష్టిలో ఒక స్త్రీ, పురుషుడు. వాళ్ళ మధ్యన ఏం జరిగింది అనేది వాళ్ళే వాళ్ళకు వాళ్ళుగా బయట బయటకు పెట్టుకున్నారు. చెప్పుకున్నారు. హ్మ్. అంతా విన్న మీదట పోలీస్ కంప్లైంట్లు అవి ఇచ్చిన మీదట అతన్ని రిమాండ్కి తీసుకువెళ్ళారు. అక్కడ వాళ్ళు మొత్తము విచారించారు రిమాండ్లో. ఆ తర్వాత అతనికి బెయిలు లభించింది. బెయిల్ మీద ఆయన బయటికి వచ్చారు. ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతూ ఉండగా ఆ అంశాల్ని మాట్లాడడం అనేది భావ్యం కాదు యాక్చువల్గా ఎవరైనా కూడా. హ్మ్. కాకపోతే ఆ కేసులో ఆహ్, దానికి సంబంధిత వ్యక్తి అయినటువంటి షష్ఠి, శ్రేష్ఠినా? షష్ఠినా? 'షష్టి' ఆ! ఆ పిల్ల తను ఒక ప్రెస్ మీట్ పెట్టి, తను మళ్ళీ తవ్వకాలు మొదలుపెట్టి ఆ ప్రెస్ మీట్ కాదు. అన్నీ ఒక చెప్తోంది. యాంకర్ ఇంటర్వ్యూకి పిలిస్తే వెళ్ళి హ్మ్. తనేమనుకుంటున్నారో తన మనసులోని అదే మాటలు చెప్పారు. మొత్తానికి ఒక ప్రజలకి ఛానెల్‌కి. ఆ! ప్రజలకి మీడియా ద్వారా తన లోపల ఉన్న బాధని చెప్పుకుంటోంది. హ్మ్. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఒకసారి కోర్టులో కేసు ఉంది. వాళ్ళకే చెప్పాలి ఏం చెప్పినా. అక్కడే నిరూపించుకోవాలి. అక్కడ నిరూపించుకుని ఎవరిది ఎవరి పక్షాన న్యాయం ఉందో న్యాయమూర్తి గారు వాదోపవాదాలు విన్న మీదట జడ్జిమెంట్ ఇస్తారు. దాని ప్రకారం జరుగుతుంది. ఓకే. కాసేపు ఇతనే తప్పు చేశాడు అనుకుందాము. హ్మ్. తప్పు చేసినా ఎంతమంది చేయట్లేదు ఈ లోకంలో తప్పులు. ఏ ఒక్కరు నేను ఏ తప్పు చేయలేదు అని గుండెల మీద చేసుకొని ఒక్క మనిషిని వచ్చి చెప్పమనండి. తెలిసి తెలియని తనంతోటో లేదా తెలిసి ఒళ్ళు కొవ్వెక్కి కావాలనో లేదా ధనమదంతోటో లేదా అధికార బలంతోటో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటువంటి వాళ్ళు అనేక మందిని మనము చూస్తున్నాము, వింటున్నాము, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. అయినా ఈ అఘాయిత్యాల కాండ అడ్డు ఆపు లేకుండా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా ఈ జానీ మాస్టరు షష్ఠి యొక్క ఇష్యూ. ఎపిసోడ్, హ్మ్. ఆ ఇష్యూ అయితే ఆ అమ్మాయి అతని వల్ల శారీరకంగా హింసింపబడింది అనేది వాస్తవము. అది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది. ఇక్కడ ఏమిటి అంటే తను మైనరా మేజరా అనేది ఒక్క పాయింట్ తేలాలి. హ్మ్. ఆ సంఘటన దుర్ఘటన జరిగే నాటికి ఆవిడ మైనరా మేజరా అది తేల్చవలసింది ఎవరు? కోర్టు వారు. అది మనం మాట్లాడే అంశం కాదు. ఆ అమ్మాయి ఆ పాయింట్నే బేస్ చేసుకుని నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి ఇతను అఘాయిత్యం చేస్తున్నాడు అవును. అని కోర్టులో పోలీసులకి ఫిర్యాదు చేసుకుంది. హ్మ్. దాని మీదే కేసు అయింది. అందువల్ల అది కోర్టు వారు తెరుస్తారు. సాక్ష్యాధారాలన్నీ వాళ్ళు ఆ, వాళ్ళకి సబ్మిట్ చేయాలి కదా. హ్మ్. వాళ్ళు తేల్చి ఈ అమ్మాయి చెప్పేది అసత్యము అయితే అమ్మాయికి శిక్ష ఉంటుంది. అతను నేరస్తుడు అని నిరూపించబడితే అతనికి మినిమం 8 ఇయర్స్ జైలు శిక్ష ఉంటుంది. ఎందుకంటే పోస్కో చట్టం కింద హ్మ్. అవును. అతని మీద కేసు పెట్టబడింది కాబట్టి అతను నిజంగా కనుక అమ్మాయి మైనర్గా ఉండంగా వేధించి ఉంటే తప్పనిసరిగా శిక్షార్హుడే. అందుకని అందరము కూడా కోర్టు తీర్పు వచ్చేదాకా ఎదురు చూడాలి కానీ వాళ్ళకి అవకాశం దొరికినప్పుడల్లా జానీ మాస్టర్ గారో లేకపోతే ఈ షష్ఠి గారో మీడియాల ముందుకు వచ్చో లేదా సెల్ ఫోన్లు పట్టుకునో
వాళ్ళు యూట్యూబుల్లోనో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. దాన్ని నమ్మవలసిన అవసరము అగత్యము ప్రజలకు ఎంత మాత్రము లేదు. హ్మ్. అది. ఇప్పుడు ఈ విషయం ఒకసారి మనం పక్కన పెడితే ఉమ్, సాధారణంగా ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉమ్, ఎప్పటి నుంచో ఉంది. అప్పట్లో అండర్స్టాండింగ్ మీద జరిగిపోయేది. ఇప్పుడు కాస్త ఇబ్బందులకు గురి చేసే పరిస్థితికి వచ్చేసింది అంటూ మాట్లాడుతున్నారు. ఉమ్. మీరున్నప్పటి నుంచి ఉందా అది? ఏమండి, నాకు తెలిసి నేను ఒక 45 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి వెళ్ళాను. హ్మ్. ఒక 30 ఇయర్స్ పనిచేశాను. నాకు తెలిసి యాజ్ ఎ టెక్నీషియన్గా అందరూ గౌరవ మర్యాదలతోటే ప్రవర్తించేవారు. నాతోనే కాదు, ఆర్టిస్టులతో కూడా. స్త్రీలు ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళందరితో. ఒకవేళ ఎవరికైనా స్నేహాలు సన్నిహిత బంధాలు ఉంటే ఇరువురి ఇష్టానుసారము ఇద్దరి ఇష్టముతోటి జరిగేటువంటి కార్యక్రమాలే కానీ ఇలాగా మ్యాండేటరీగా లేదా ఒక రూల్ లాగా నువ్వు వచ్చి పడుకుంటేనే నీకు వేషం ఇస్తాము, పడుకుంటేనే ఇది, ఇంత నీచంగా మాట్లాడడము లేదా ప్రవర్తించడము మేమెప్పుడు ఎక్కడ వినలేదు, చూడలేదండి. అటువంటి దుర్మార్గపు చర్యలు మా కళ్ళ ముందు ఎప్పుడు జరగల, మా చెవులు కూడా పడలేదు. ఎందుకంటే ఎవరైనా ఇష్టపడితే సెకండ్ వైఫ్ లాగా ఉంచుకోవడము, లేకపోతే స్నేహంగా కలిసిమెలిసి ఉండడము, వాళ్ళు 4 అవకాశాలు ఇప్పిస్తే వీళ్ళు ముందుకు వెళ్ళడము, అలాంటివి జరిగేవి. ఎస్ ఎస్ అది చెప్పండి నాకు. కాంచనమాల కన్నమ్మ గారు వాళ్ళ టైం నుంచే ఉన్నాయని వినికిడి. అంతెందుకండి, మహానటి సావిత్రి గారు ఆవిడ ఇష్టపడి 2 పెళ్ళిళ్ళు అయిపోయాయని తెలిసి కూడా జమినీ గణేషన్ గారిని పెళ్లి చేసుకున్నారు కదా. అలాగా పెళ్ళిళ్ళు చేసుకోవడము లేదా ఒకరితో ఒకళ్ళు కలిసి ఉండడము, అలా కొంచెం అంటే ఇందులో కూడా కొంచెం రెస్పెక్టబుల్ వేగా మూవ్ అయ్యేవాళ్ళు. అంటే ఇది మీరు అన్నట్టుగా సన్నిహిత సంబంధాలు, ఫ్రెండ్షిప్స్, దాని అర్థం అదే. అదే అయినా ఇంత బాహాటంగాను అంటే సపోర్టివ్ గా ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరంటే నాకు అభిమానం ఉంది, ఒక రిలేషన్ లో ఉన్నాం, కాకపోతే అది మనం సెట్స్ దగ్గర తీసుకొచ్చి లేదండి, బలవంతం లేదు. కానీ కెరీర్ అసలు చాలా మందికి తెలిసేది కాదు. కెరీర్ గ్రోత్ కి ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేవారు. కానీ అది ఎవరికి ఎక్కడ ప్రకటించేవాళ్ళు కాదు, అసలు తెలిసేది కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులకో వాళ్ళ అతి సన్నిహితులకో మాత్రమే వాళ్ళ సీక్రెట్స్ తెలుస్తాయి. అంటే సీక్రెట్గా రహస్యంగా ఈ స్నేహాలు జరిగేవి. ఇప్పుడు నేను వింటున్నాను చాలా నీచంగా దుర్మార్గంగా ఈ ఏంటది స్క్రీన్ టెస్టా ఏదో టెస్ట్లు అవి చేస్తారట, ఆడిషన్స్ అట. ఆడిషన్కి పిలిచేవాడి దగ్గర నుంచి సినిమా నిర్మాత వరకు రకరకాలుగా స్త్రీలని వేధిస్తూ లైంగికంగా వేధించడాలు, లేదా కంపల్సరీగా వాళ్ళు పిలిస్తే వాళ్ళు చెప్పినట్టుగా వింటేనే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడాలు, ఇట్లాంటి నీచ సంస్కృతిని ఎంటర్ చేశారు అని విని చాలా బాధపడుతున్నాను నేను. అది కరెక్ట్ కాదు. అది కూడా ఒక జాబు. అక్కడికి కూడా మహిళలు ధైర్యంగా వెళ్ళి వాళ్ళ జాబు వాళ్ళు చేసుకొని రావాలి. అందుకు ఎవరు వాళ్ళని ఇలా ఫోర్స్ చేయకూడదు. అప్పట్లో అంటే నా సినిమాలో నువ్వు ఉండాలి అని అంటే ఈ మనం అనుకుంటున్నట్టు కాస్టింగ్ కౌచ్ లేకపోతే కమిట్మెంట్స్ ఇవన్నీ ఉండేవా? కంపల్సరీ లేదండి, లేదు, అలాంటిది ఏమీ లేదు. ఒకళ్ళకొకళ్ళు శ్రేయంగా ఇష్టంగా కావాలనుకుంటే ప్రోగ్రామ్స్ పెట్టుకొని వాళ్ళు కలిసిమెలిసి తిరిగేవాళ్ళు. అంతేగాని నువ్వు ఇస్తేనే నేను ఇస్తా, నువ్వు వస్తేనే నేను ఇస్తా, ఇలాంటి నీచ సాంప్రదాయాలు లేవు. అంత భయంకరంగా అంత నిర్లజ్జగా మగవాళ్ళు కూడా ప్రవర్తించేవాళ్ళు కాదు. ఎందుకు అసలు అవసరం ఏంటండి? ఆ రోజుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసేవారు. ఇప్పుడు కోట్లు, 100 కోట్లు దాటిపోయింది, 1000 కోట్లలోకి పాకిపోయింది. ఒక నిర్మాత కళాత్మకమైన వ్యాపారము సినిమా నిర్మించటం అంటే తన బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాడు. ఈ రంకు భాగోతాల అడ్డానికి రావట్లేదు. ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి తన ఆస్తులన్నీ తెచ్చి అక్కడ పోస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచో కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వ్యాపారం చేస్తున్నాడు. ధనార్జన కోసము
మంచి కళాత్మకమైన చిత్రాలు, అలాగే ప్రేక్షకులకి వినోదాన్ని అందించే చిత్రాలు నిర్మించాలని వస్తున్నారు. అంతేగాని పిచ్చ చేష్టలు చేయడానికి కాదు. ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట అడుగుతాను, అడగండి. మీకు ఏది అనిపిస్తే అదే చెప్పండి. ఇప్పుడు అప్పట్లో నిజంగానే 16 ఏళ్ళు ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఈమెను వేధించారు. అప్పట్లో ఆమె అంటే కొన్ని వీడియోస్ కూడా ఇప్పుడు పబ్లిక్ లో మాట్లాడుతున్నారు, చాలా మంచి ఆయన అంటూ ఈమె సర్టిఫికేట్ ఇస్తూ మైక్ ముందు మాట్లాడారు. ఇవన్నీ చూసాం. నీకు అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒకటైతే తేట తెల్లమైంది, నిజంగానే జానీ మాస్టర్ అది ఇష్టం ఉందో లేదు అనేది పక్కన పెడితే ఇద్దరి మధ్య ఒక చిన్న రిలేషన్ ఉంది అనేది అయితే అందరికి అర్థమైంది. ఇప్పుడు ఆమె ఆ రోజు నన్ను బలవంతం చేశారనో ఇష్టం లేదనో చెబుతున్నారు. అప్పుడు ఇష్టంగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారు కొంతమంది. ఇప్పుడు షష్ఠి మాట్లాడకూడదా? మీరేమంటారు? మాట్లాడచ్చా మాట్లాడకూడదా? మాట్లాడకూడదండి. ఏదున్నా కోర్టు వారి సముఖంలో అది కాదు, కోర్టు వారికి తెలియచేయడం. ఇప్పుడు ఈ విషయం పబ్లిక్ వాళ్ళకి తెలియజేయచ్చు. ఆమె మనసులో ఉన్న భావాలన్నీ వాళ్ళ ముందు జడ్జి గారి ముందు చెప్పాలి. చెప్తేనే ఆమెకి అన్యాయం జరిగితే న్యాయం చేస్తారు. అంటే ఇప్పుడు ఆ టైంలో కెరీర్ గురించో ఇంకొకటో ఆమె నిజంగానే రిలేషన్ లో ఉండుండొచ్చు, అప్పుడు అలా మాట్లాడి ఉండుండొచ్చు. ఇప్పుడు ఆమెకి నో చెప్తుంది కదా, నో చెప్పినప్పుడు కూడా బలవంతంగానో లేకపోతే కొన్ని మనం విన్నాం ఆమెకు అవకాశాలు రాకుండా చేశారనో కొట్టారనో కొన్ని వాదనలు ఉన్నాయి. అలా చేసినప్పుడు కూడా ఆమె నోరు విప్పకూడదా? ఆ రోజు సైలెంట్ ఉంది కాబట్టి ఈ రోజు ఆమె సైలెంట్ గా ఉండాలంటారు. నోరు విప్పాలి, కానీ ఇప్పుడు కోర్టు కేసు జరుగుతుంది కాబట్టి జడ్జి గారి ముందు తన బాధ మొత్తము వెళ్ళగక్కునే అవకాశం ఇస్తారు, అక్కడ మాట్లాడాలి. ఇప్పుడు మీడియా ముందు మాట్లాడే ఆస్కారం లేదు అమ్మాయికి, కానీ మాట్లాడాలి. తన బాధ ఎవరైనా చెప్పుకోవాలి. ఆ రోజు ఎందుకు చెప్పలేదు అన్నదానికి సమాధానం చెప్తాను. ఏమండి, మీరు నా బాసు, మీ దగ్గర నేను పని చేస్తున్నాను, మిమ్మల్ని నేను 10 మందిలో ఇన్సల్ట్ చేసినా అవమానం చేసినా మిమ్మల్ని గౌరవంగా ట్రీట్ చేయకపోయినా మీరు వెంటనే నాకు నిలవ నీడ లేకుండా చేసేటువంటి సర్వశక్తులు మీకున్నాయి. అందుకని మీ దగ్గర భయభక్తులతోటి నా పొట్ట గడుపుకోవాలి కాబట్టి నా వృత్తిని కొనసాగించాలి, ఇదే ఫీల్డ్లో నేను అభివృద్ధిలోకి రావాలి అంటే మీరు ఎంత నీచ నికృష్ట చండాలుడైనా సరే నా గురువు కాబట్టి మిమ్మల్ని పొగడాల్సిందే, మెచ్చుకోవాల్సిందే, మీ అంత మంచివారు లోకంలోనే లేరు అని చెప్పాలి. ఆ అమ్మాయి అదే చేసింది. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది, తనకు ఒక అవకాశం వచ్చింది, స్టేచర్ వచ్చింది, ఇంకా ధైర్యం కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఎంతకాలం ఈ సాడిజం భరించాలి అనుకుంది, చక్కగా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. Say our inner feelings, what happened in the honorable court front of the judge garu. Thank you so much. Jai Gurudeva.